జాతరకి వెళ్దాం వస్తారా? సో చాలా రోజుల తర్వాత మేము బయటికి వెళ్దామని అనుకుంటున్నాము డిన్నర్ కోసం. ఈ రెస్టారెంట్కి చాలాసార్లు వెళ్ళాము, బట్ మా మమ్మీని తీసుకుని వెళ్ళలేదు. మా డాడీ ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం, కానీ సమ్హౌ వి పోస్ట్పోన్డ్, కుదరలేదు. సో ఈరోజు వి డిసైడెడ్ టు గో అండ్ హ్యావ్ ఎ డిన్నర్. వెల్కమ్ టు మై ఛానల్ వరు గిఫ్ట్ నెస్ట్, and please do subscribe to my channel, like, share, comment below to explore all these beautiful places. సో మనం వెళ్ళబోయే ప్లేస్ పేరు జాతర. అది ఒక రెస్టారెంట్ పేరు. సో దీనిలో ఏంటంటే టిఫిన్స్ బాగా దొరుకుతాయి వేడివేడిగా. నైట్ టైం వి డోంట్ వాంటెడ్ టు మేక్ ఇట్ సో హెవీ, సో లైట్గా అలా టిఫిన్స్ చేసొద్దామని అనుకున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే మేము ఉండేది పాయింట్ కుక్లో. సో మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఫుడ్స్క్రే దగ్గర. సో ఇది ఆల్మోస్ట్ మాకు ఒక 25 to 30 minutes ఆఫ్ డ్రైవ్ ఉంటుంది. సో వెదర్ అయితే చాలా బాగుంది, లైక్ ఆల్మోస్ట్ డిజీగా, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ చింకులు పడుతూ వెరీ బ్యూటిఫుల్ వెదర్. బట్ సమ్హౌ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి లైక్ లిటిల్ బిట్ ఆఫ్ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేనేంటంటే నాకు స్వరోస్కి నుంచి మొన్న ఆఫర్ ఏదో ఉంటే నేను తీసుకున్నాను మా ఆఫీస్ కొలీగ్స్తో వెళ్ళినప్పుడు. అండ్ మీన్ వైల్ వెళ్ళే ముందు గ్రాస్ కటింగ్ అవి కంప్లీట్ చేసేసుకుంటున్నాము, బికాజ్ చాలా గడ్డి పెరిగిపోయింది మా బ్యాక్ యార్డ్లో. అంటే గడ్డి పెరిగిపోతుంది అసలు. ఈ గడ్డి కట్ చేయడమే పెద్ద ప్రాసెస్. లాస్ట్ టైం నేను వంశీని అడుగుతూ ఉంటే నాకు ఇంకా అసలు ఆయన కుదరట్లేదు. నేను ఇంకా ఒక మనిషిని పిలిపించేసి మొత్తం కట్ చేయించేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి హీఈస్ లైక్ మేకింగ్ షూర్ లైక్ హీ వాంటెడ్ టు డూ ఇట్. సో ఒక మిషన్ కొనుక్కొచ్చేసాడు కంప్లీట్గా బర్నింగ్స్ నుంచి. సో ఆ మిషన్ ఇట్స్ హెల్పింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. కంపారిటివ్లీ టు అదర్ మిషన్స్ కంటే ఈ మిషన్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. బట్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది మాటికి, లైక్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా అలా సమ్హౌ వి స్టార్టెడ్. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నేను వంశీ అయితే ఆల్మోస్ట్ వీ యూస్ టు ట్రావెల్ 2 hours అనమాట. క్లేటన్ నుంచి మేము ఆల్మోస్ట్ సన్షైన్కి వెళ్ళే వాళ్ళము, లైక్ ఓన్లీ బోండా తినడానికి కోసం, విచ్ ఇస్ సో ఫన్నీ. బికాజ్ ఆ టైంలో ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆల్మోస్ట్ ఒక 10 to 20 people కలిసి వెళ్ళే వాళ్ళము ఎక్కడికన్నా వెళ్ళి తినాలి అంటే. బికాజ్ అందరూ కలిసి వెళ్తే అంటే వర్క్స్ నుంచి వచ్చి పార్ట్ టైమ్స్ అవి చేసుకుని వచ్చేవాళ్ళం కదా, ఇంకా బాగా ఎగ్జాస్ట్ అయిపోయే వాళ్ళం. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అందరం కలిసి అలా తినేసి వచ్చేసేవాళ్ళం. సో మనం రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది జాతర. లైక్ లోపల కూడా సీటింగ్ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే మాకు బోండా ఆర్డర్ చేయలేదు ఈరోజు. నా ఫేవరెట్ డిషెస్ ఇక్కడ హైలీ రికమెండెడ్ ఏంటంటే పూరి చాలా బాగుంటుంది, పూరి, పునుగులు చాలా బాగుంటాయి, అండ్ దోశ చాలా బాగుంటుంది, అండ్ నూడిల్స్ కూడా నాకు కొంచెం ఇండియన్ ఫ్లేవర్ లైక్ హైదరాబాద్ ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది. స్పెషలీ ఏంటంటే వీళ్ళకి గట్టి చట్నీ చాలా బాగుంటుంది. లైక్ ప్రతి ప్లేసెస్లో నేను చాలా వరకు చూసినంత వరకు కొంచెం వాటరీగా అనిపిస్తుంది చట్నీస్, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం గట్టిగా చాలా బాగుంటుంది అన్నమాట చట్నీ కూడా. సో మిగిలిన డిషెస్ అన్నీ నేను అంత ట్రై చేయలేదు, నాకు ఎప్పుడు ఇవే ఇష్టం. సో నేను వీటికే వెళ్ళిపోయాను. సో ఈరోజు మేము ఆర్డర్ చేసుకున్న మెనూ ఏంటంటే వి ఆర్డర్డ్ ఇడ్లీ అండ్ పునుగులు ఆర్డర్ చేసుకున్నాము, పూరి ఆర్డర్ చేసుకున్నాము, అండ్ వి ఆర్డర్డ్ నూడిల్స్ ఆల్సో. సో అందరికంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోయింది వర్ణిక, బికాజ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే తను బయటకు వచ్చేసరికి షీఈ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంకా అలా కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళాలి తనని కూడా అని అనుకుంటున్నాము, లైక్ జూ అలాగా. బికాస్ నవడేస్ షీఈ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యానిమల్స్ అ లాట్. చాలా యానిమల్స్ని చూస్తూ ఉంటుంది. మా ఇంటి బయట కూడా పార్క్కి తీసుకెళ్ళినప్పుడే లైక్ షీ ఎంజాయ్ సీయింగ్ డాగ్స్ అండ్ క్యాట్స్. సో ఇంకా సరే అనుకున్నాం, ఇంక తీసుకెళ్ళాలి సూన్. వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ ఆల్సో, చూడాలి. సో పునుగులు అయితే చాలా బాగున్నాయి. నాకు అసలు హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుంది సోమాజిగూడలో. సో ఆ ప్లేస్లో మేము ఎక్కువ బాగా తినేదాన్ని పునుగులు. అండ్ మా డాడీ ఊర్లో కూడా పునుగులు చాలా బాగుంటాయి. అక్కడ దట్స్ ఫేమస్ ఫర్ పునుగులు ఓన్లీ.
సో పునుగులు కూడా అక్కడ చాలా బాగా టేస్టీగా అనిపించాయి, కరకరగా. ఎవరన్నా ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయండి ఇక్కడ పునుగులు, జాతర రెస్టారెంట్. సో నూడిల్స్ కూడా చాలా బాగున్నాయి. నేనేంటంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఐటమ్స్ అన్న ఆర్డర్ పెట్టేస్తాను రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర నుంచి. బట్ బై ద ఎండ్ నేను తినేది ఒక 1-2 స్పూన్స్. బై ద ఎండ్ మై హస్బెండ్ హ్యాస్ టు ఈట్ దోస్ ఆల్. ఆయనకి వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో పాప అనిపిస్తుంది అప్పుడప్పుడు వంశీని చూస్తే. సో అందరు హస్బెండ్స్ ఇలానేనా? వైఫ్స్ అందరూ బాగా ఆర్డర్ పెట్టేస్తారు ఫుడ్ ఎక్స్ట్రీమ్గా, బై ద ఎండ్ మళ్ళీ హస్బెండ్సే తినాల్సి వస్తుంది. సో అలా ఉంటే కనుక కామెంట్ చేయండి, వీ కెన్ డిస్కస్ దోస్ ఆల్సో. సో ఇంకా బయటకు వచ్చేసరికి వెదర్ అయితే చాలా కోల్డ్ అనిపించింది, చాలా చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ ఆ రోజు. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి మనకు ఆపోజిట్ అనే దోసా హట్ అని అండ్ డెక్కన్ అని, విచ్ ఈస్ ఫేమస్ ఫర్ బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే డెక్కన్ కూడా వెళ్ళండి. నవాబ్స్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయిందని చెప్పారు నాకు. లైక్ రీసెంట్గా కూడా మేము వెళ్ళి తిన్నాము. లైక్ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ బిర్యానీ అయితే దానిలో. ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిర్యానీ, గో అండ్ హ్యావ్ బిర్యానీ. సో ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆఫీస్లో కొలీగ్ ఏంటంటే తను తిరామిసు చేసుకొని వచ్చాడనమాట. నాకు ఆల్మోస్ట్ 2 days అవుతుంది, నేను మర్చిపోయాను నాకు సిక్కు ఉండడం వల్ల. సో నాకు కారంతా ఏంటంటే ఇంటికి వెళ్ళాలి, ఆ తిరామిసు ఓపెన్ చేసి తినేయాలి, ఇదే నడుస్తుంది. సో ఇంకా క్విక్గా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా తిరామిసు ఓపెన్ చేసి అలా తింటుంటే వావ్, చాలా బాగా కుక్ చేశాడు గైస్ మా ఫ్రెండ్ అయితే. చాలా చాలా బాగుంది. నేను అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు తిరామిసు అంత తినలేదు, నేను విన్నాను కానీ నేను అసలు అంత ఎక్కువ ఐఎమ్ నాట్ తిరామిసు పర్సన్. బట్ మా ఫ్రెండ్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ దట్. తర్వాత ఇంకా తినేసాక ఐ వాజ్ లైక్ చాలా పని ఉంది నాకు, లైక్ ప్యాకింగ్ ఒకటి చేయాలి. ఒక ఆర్డర్ వాళ్ళు వచ్చారనమాట, సో వాళ్ళు డిస్పాచ్ చేయమని అడిగారు ఆర్డర్స్ని. సో ఇంకా క్విక్గా అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట, ఏమేమి ఉన్నాయి, అన్నీ లేవా, క్వాలిటీ ఎలా ఉన్నాయి అని. ఎవరన్నా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారు అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై పేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, వరు గిఫ్ట్ నెస్ట్. సో మా దగ్గర యూనిక్గా మెయిన్ ఫోకస్ ఏంటంటే మాకు బ్రాస్ అండ్ జర్మన్ సిల్వర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. సో మీరు చూడొచ్చు, వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. కాకపోతే మాకు ఇనఫ్ టైం కావాలి, అట్లీస్ట్ 2 to 3 weeks ఆఫ్ టైం కావాలి మేము డిస్పాచ్ చేయడానికి. సూన్ మన పేజ్లోనే వీఆర్ ఈవెన్ లాంచింగ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ షాప్ విత్ అవర్ పేజ్, షాప్ విత్ వరు గిఫ్ట్ నెస్ట్ అని. I will discuss those all things on next videos, coming videosలో నేను అన్నీ డిస్కస్ చేస్తాను. బికాస్ దట్స్ ఆల్మోస్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. బికాస్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఇండియాలోకి వెళ్ళి చీరలు కొనుక్కోవాలంటే మనకి పేరెంట్స్ లైక్ కొంతమందికి ఓల్డ్ అయిపోతారు కదా, తిరగలేరు. సో మేము మీకోసం షాప్ చేసి దగ్గరుండి మీకు ప్రతి ప్రోడక్ట్ చూసి పంపిస్తాము. బ్లౌజ్ స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ వర్క్, ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సర్వీసెస్. సో మేము ఈ త్వరలోనే దీని గురించి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డోంట్ మిస్, ప్లీజ్ డు ఫాలో మై పేజ్ వరు గిఫ్ట్ నెస్ట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ హ్యాస్ ఆర్డర్డ్ ప్రోడక్ట్స్. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మొత్తం వర్ణిక నా పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. షీ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ అనమాట, ఫుల్ హైపర్ అయిపోయి ఇంకా షీఈ్ లైక్ ప్లేయింగ్, డాన్సింగ్. ఇంకా నాకు హౌస్ హోల్డ్ ఆ పనులన్నీ ఫినిష్ అయిపోయాయి. ఇంకా నాకు నెక్స్ట్ డేకి నేను దోశ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను నా బ్రేక్ఫాస్ట్ కోసం ఆఫీస్కి వెళ్ళడానికి. బికాజ్ మాకు ఆఫీస్ పొద్దున చాలా రష్ అయిపోతాము, ఆల్మోస్ట్ మేము 5 o'clock కల్లా లేస్తాము. సో నాకు అంత పొద్దున్నే నేను కుక్ చేసుకోలేను. సో దోశలన్నీ ప్రిపేర్ చేసుకుని బాక్స్లో పెట్టేసుకుంటాను, సో దట్ నేను ఓవెన్లో వేడి చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా తెలిసిందే కదా గైస్, నైట్ టైం అయ్యేసరికి మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. లైక్ స్టవ్ అంతా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్లీన్ చేయాలని, బట్ ఇంకా డిష్ వాషర్లో లోడ్ చేసేసి మొత్తం అండ్ స్టవ్ మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను. బికాస్ నెక్స్ట్ డే మా ఇంట్లో చిన్న పూజ ఉంది. బట్ ఎవ్రీడే ఐ మేక్ షూర్ టు క్లీన్ కిచెన్ ఎవ్రీ డే. ఇంక ఇక్కడ తెలిసిందే కదా మాకు అసలు మేడ్సే దొరకరు, సో మనమే చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
ఆయిల్ స్టెయిన్స్ అవి పోవు అంత తొందరగా. సో నేను యాక్చువల్లీ స్క్రబ్ తీసుకొని స్క్రబ్ చేయాల్సి వస్తుంది. కొన్ని యూస్ఫుల్ ప్రొడక్ట్స్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. లైక్ కొన్ని స్ప్రేస్ అండ్ కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. అవి మనం స్ప్రే చేసుకోగానే ఏంటంటే మనకి ఈజీగా ఆ డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో విచ్ ఈస్ రియలీ యూస్ఫుల్. నాకు అది చాలా యూస్ఫుల్ అనిపించింది. కొన్ని మా డాడీకి కూడా నచ్చి మేము ఇండియాకి పంపించాము, బికాజ్ అది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.